వెల్కమ్ టు ఏఆర్కే టాక్స్. నేను రవికుమార్. ఈరోజు ఈ వీడియోను ఎప్పటి మాదిరిగా రాజకీయ పరిణామాలపై విశ్లేషించేందుకో లేదా వాటిని చర్చించేందుకో వినియోగించదలుచుకోలేదు. ఈ వీడియోను మా మిత్రుడు జనసేన తరపున తొలి ఎమ్మెల్సీగా అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్న పిడుగు హరిప్రసాద్ గారికి మాకు ఉన్న అనుబంధాన్ని, ఒక సాధారణ పాత్రికుడిగా జీవితాన్ని ప్రారంభించి నేడు ఈ ఉన్నత స్థానానికి హరిప్రసాద్ గారు చేరుకున్న విధానం గురించి మీ అందరికీ తెలియజెప్పాలని, ఆయనతో నాలాంటి పాత్రికేయులు ఎందరికో ఉన్న మధురానుభూతుల గురించి బ్రీఫ్గా తెలియజెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. పిడుగు హరిప్రసాద్ గారు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించారు. ఆ తర్వాత విద్యాభ్యాసం అనంతరం డిగ్రీ తర్వాత 1987లో ఆయన తూర్పుగోదావరి జిల్లా నుంచి విజయవాడ ఈనాడు కార్యాలయానికి జర్నలిస్ట్గా బదిలీపై వచ్చారు. అప్పటికే అక్కడ పనిచేస్తున్న నేను ఆయనకు అప్పటి నుంచి పరిచయం అయ్యాను. ఆ తర్వాత మా ఇద్దరి మధ్య చక్కటి స్నేహానుబంధం బలపడింది. హరిప్రసాద్ గారితో ఆయన దాదాపు 1987 నుంచి పరిచయం ఉన్న నాకు సుమారు 37 సంవత్సరాలకు పైగా అనుబంధం ఉన్నట్లు లెక్క. ఈ క్రమంలో హరిప్రసాద్ గారు అటు పాత్రికేయుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆ తర్వాత పాత్రికేయ రంగాన్ని వీడిన తర్వాత రాజకీయ రంగంలోనూ ప్రవేశించి అక్కడ కూడా తన విశిష్ట లక్షణాలు, వ్యక్తిత్వం, శ్రమించే తత్వం, నీతి నిజాయితీ వీటన్నిటి ద్వారా రాజకీయ రంగంలోనూ ఉన్నత స్థానానికి చేరుకున్నారు. ఈ క్రమంలో హరిప్రసాద్ గారి గురించి సంక్షిప్తంగా తెలియజెప్తాను. హరిప్రసాద్ గారితో మాకు ఎన్నో మధురానుభూతులు ఉన్నాయి. ఆయన చక్కటి స్నేహశీలి, భాష, సంస్కృతి, ఘన వారసత్వం వీటన్నిటిపై విశేషమైన ఆసక్తి, అభిమానం ఉన్న వ్యక్తి. ఇలాంటి హరిప్రసాద్ గారితో మాకు అప్పట్లో మా జర్నలిజం కెరీర్ చక్కగా హాయిగా సాగిపోయింది. 1987లో హరిప్రసాద్ గారు విజయవాడ వచ్చినప్పుడు అక్కడ నాలాంటి పెళ్లి కాని వారు ఇంకో ఇద్దరు ఉండేవారు. వారు జీవికే రమేష్, ఏబిఎన్హెచ్ఎస్ శర్మ. హరిప్రసాద్ గారు వచ్చిన తర్వాత అప్పట్లో మాకు సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్య ఉన్న టీ బ్రేక్లో హరిప్రసాద్ గారు, జీవికే రమేష్, శర్మ గారు, మేము నలుగురు విజయవాడ బెంచ్ సర్కిల్లో ఉన్న ఈనాడు కార్యాలయంలో బయలుదేరి అలా బయటకు వచ్చి రోజుకు ఒక వైపు, అంటే ఒకసారి పడమటి వైపు, ఒకసారి బందర్ రోడ్లో, ఒకసారి స్క్రూ బ్రిడ్జి వైపు, ఒకసారి ఇట్లా సాయిబాబా గుడి వైపు, ఇలా రోజుకు రూట్లో వెళుతూ విజయవాడ స్పెషల్ అయిన బజ్జీలో, పునుగులో తిని టీ తాగి ఆఫీస్కి వచ్చేవాళ్ళం. నిజం చెప్పాలంటే ఆ గంట సేపు మా అందరి జీవితాల్లో ఒక మధురానుభూతి. ఎంతగా అంటే రేపు సాయంత్రం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ నలుగురు కలిసి ఇలా చక్కగా ప్రచారం చేసుకుంటూ ప్రపంచంలోని ఏ అంశంపైన చర్చించుకుంటూ సరదాగా కాలం గడిపి ఆ అవకాశం మళ్ళీ ఇప్పుడు వస్తున్నా అని ఎదురు చూసేంతగా ఆ గంట సేపు మాకు ఒక సెకండ్లా గడిచిపోయేది. నిజం చెప్పాలంటే ఆ 3-4 ఏళ్ళు సుమారు 1987 నుంచి 1991లో మా అందరికి ఒక్కొక్కరికి వరుసగా పెళ్లిళ్ళు అయ్యేంత వరకు కూడా ఆ టీ బ్రేక్ మా అందరి జీవితాల్లో గొప్ప మధురానుభూతిని కలిగించింది. ఆ సమయంలో హరిప్రసాద్ గారు ఎన్నో సబ్జెక్టుల మీద, ఎన్నో టాపిక్స్ మీద అనర్గళంగా సోదాహరణకు ప్రసంగించేవారు. చక్కటి కబుర్లు చెప్పేవాళ్ళు. సరదా కబుర్లు, సీరియస్ కబుర్లు, లోతైన అధ్యయనంతో ఆయన గమనించిన విషయాలు, అంశాలు ఇవన్నీ కూడా మాతో చర్చించుకునేవాళ్ళు. అవన్నీ కూడా మాకు చాలా ఉపయోగపడ్డాయి. చాలా అంశాలపై మాకు అవగాహన పెరిగేందుకు దోహదపడ్డాయి. మాకు క్రమంగా పెళ్లిళ్ళైన తర్వాత కూడా హరిప్రసాద్ గారితో మాకు కుటుంబ అనుబంధం ఏర్పడింది. వారింటికి మేము రావటం, మా ఇంటికి వారు రావటం పరిపాటైంది. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. అప్పట్లో మేము నలుగురు, హరిప్రసాద్ గారు, రమేష్, శర్మ గారు, నేను మోపెడ్స్ వాడేవాళ్ళం. ఒక శర్మ గారు టీవీఎస్ 50 తప్ప మేము మిగతా ముగ్గురు లోనా మోపెడ్స్ వాడేవాళ్ళం. తర్వాత కాలక్రమంలో ఆ మోపెడ్ స్థానంలో మేము స్కూటర్ల దశకు ప్రమోట్ అయినప్పుడు ఆ స్కూటర్లను తీసుకుని విజయవాడ నుండి బయలుదేరి కొండపల్లి ఖిల్లా వంటి చక్కటి ప్రదేశాలకు ఉదయం వెళ్ళి మధ్యాహ్నాలకు గడిపి తిరిగి సాయంత్రం డ్యూటీకి హాజరయ్యేవాళ్ళం. ఆ సమయం కూడా మా అందరికీ ఎంతో రీఛార్జబుల్గా, ఎంతో హాయిగా, ఆహ్లాదంగా అనుభూతినిచ్చేది. కొత్తగూడ పక్కన ఉన్న ములకలపల్లి అనే ఊరికి రిపోర్టర్గా ఉన్న శ్రీనివాసరావు అనే వ్యక్తి పెళ్లికి నేను, హరిప్రసాద్ గారు వెళ్ళాం. ఆ సమయంలో మేము ఆ పెళ్లికి హాజరవడంతో పాటు భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెంలో ఉన్న వివిధ ప్రదేశాలను చూసి భద్రాచలం సందర్శనకు వెళ్ళాం. అది నిజంగా 2-3 రోజులు హరిప్రసాద్ గారితో రోజులు క్షణాలు గడిచిపోయాయంటే నమ్మాలి. ఆయనకున్న భక్తిభావం, ఆయన చూసిన జీవితానుభవాలు, ఆయన చెప్పే చక్కటి కబుర్లు, సినీ ఎంటర్టైన్మెంట్ విశేషాభిమానంతో ఆయన గమనించిన అంశాలు, వివిధ సినిమాలకు సంబంధించిన విశేషాలు, ఇలా 1-2 కాదు, ఏ సబ్జెక్టు మీద అయినా సరే, ఏ టాపిక్ మీద అయినా సరే చక్కగా అవతల వారికి బోరు కొట్టకుండా ఇంకా వినాలనిపించేలా మాట్లాడగలగటం హరిప్రసాద్ గారి శైలి. అలా హరిప్రసాద్ గారితో నాకు ఎంతోసేపు, ఎన్నో రోజులు చక్కగా సన్నిహితంగా గడిపే అవకాశం కలిగింది. సుమారు 12 ఏళ్లకు పైగా మేమిద్దరం విజయవాడ ఈనాడు యూనిట్లో కలిసి పనిచేసాం. అది చెప్పాలంటే ఆ పుష్కర కాలం నా పాత్రికేయ జీవితంలో ఒక మరపురాని ఘట్టం. ఆ తర్వాత హరిప్రసాద్ గారు బదిలీపై వేరే ప్రాంతాలకు వెళ్ళిపోయి ఆ తర్వాత ప్రింట్ మీడియాను వదిలి ఎలక్ట్రానిక్ మీడియాకు వెళ్ళారు. అయితే ప్రింట్ మీడియాలో మాదిరిగానే కష్టపడే తత్వం, నిక్కచ్చి తత్వం, ఎంతకైనా సరే
శ్రమించే తత్వం, ప్రజలకు మేలు చేయాలనే నేచర్, పట్టుదల, శ్రద్ధాశక్తులు, డిసిప్లిన్, వ్యక్తిత్వం ఇవన్నీ కూడా హరిప్రసాద్ గారిని ప్రింట్ మీడియాలో ఎంతగానైతే ఉన్నత స్థానానికి చేర్చాయో అదేవిధంగా ఆయన పూర్తిగా కొత్త అయిన ఎలక్ట్రానిక్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత కూడా ఆయన పురోగతికి అవి అంతగానే దోహదం చేశాయి. సాధారణంగా జర్నలిజం అంటేనే ఒక ఇంత కష్టమైన వృత్తి. పనివేళలు భిన్నంగా ఉంటాయి, రకరకాల ఒత్తిళ్లు ఉంటాయి, ప్రలోభాలు ప్రారంభమని ఆహ్వానిస్తుంటాయి. వీటన్నింటినీ దాటుకుంటూ చక్కటి పనితీరును కనబరుస్తూ యాజమాన్యం, కుటుంబం తనపైన ఉంచిన నమ్మకాన్ని ఎప్పటికప్పుడు నిలుపుకుంటూ సత్ఫలితాలను సాధిస్తూ ఎంత ఒత్తిడినైనా అధిగమిస్తూ హరిప్రసాద్ గారు సాధించిన విజయాలు అనిర్వచనీయం. ఆయన ఎన్నోసార్లు ఈనాడు యాజమాన్యం వివిధ సందర్భాల్లో అంటే ఎన్నికల సందర్భాల్లో నిర్వహించే పోటీల్లో ఉత్తమ డెస్క్ ఇన్ఛార్జిగా బహుమతులు అందుకున్నారు. ఆయన రాసిన ఎన్నో రచనలు, పెట్టిన ఫోటో క్యాప్షన్స్, శీర్షికలు, హెడ్డింగ్స్ ఇవన్నీ కూడా ప్రశంసలకు పాత్రమయ్యాయి. తద్వారా హరిప్రసాద్ గారిని రామోజీరావు గారు, ఇప్పుడు కిరణ్ గారు వంటి వారికి అభిమాన పాత్రలు చేయడమే కాకుండా నాలాంటి సహచరులకు, ఆయన కింద ఉన్న సబార్డినేట్స్కు కూడా ఎంతో స్ఫూర్తిగా ఉండేవి. తద్వారా తాను పనిచేయడమే కాక ఇతరులను కూడా పనిచేయించగలిగిన వ్యక్తిగా హరిప్రసాద్ గారు ఈనాడు సంస్థలో అభివృద్ధి చెందారు. ఆయన సబార్డినేట్స్తో పనిచేయించి వారి దగ్గర నుంచి ఫలితాలు రాబట్టుకునే విధానం ఆసక్తికరంగా ఉండేది. ఎక్కడ ఒత్తిడికి చిత్తనుడు కనిపించకుండా చాలా ప్రశాంతంగా నిండుకుండలా తొనకుండా బెనకుండా ఉండటం, వారిని ఆడుతూ పాడుతూ పనిచేయించేలా చూడటం హరిప్రసాద్ గారి ప్రత్యేకతలు. అందుకనే ఆయన సారథ్యంలో పనిచేసిన ఎక్కడెక్కడి వారు, ఎప్పుడెప్పటి వారు కూడా ఇప్పటికీ హరిప్రసాద్ గారిని గుర్తుంచుకుంటూనే ఉంటారు. ఆయన్ను తమ గురువుగానో, అదృష్టబుద్ధి తమకు లభించిన సహచరుడుగానో, సహచర ఉద్యోగిగానో చెప్పుకుంటూనే ఉంటారు. అది ఆయన విశిష్టత. ఆ తరువాత ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఆయన ఇదే స్థాయిలో ఉత్తమ ఫలితాలను సాధించారు. పాత్రికేయ రంగంలో జయకేతనం ఎగురవేసిన హరిప్రసాద్ గారు ఆ తరువాత కాలంలో జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి ఆప్తుడిగా మారారు. ఆ పార్టీలో చేరిన లగాయత్తు పవన్ కళ్యాణ్ గారికి అత్యంత ఆప్తుడిగా ఉంటూ ఆయనకు రాజకీయ కార్యదర్శిగా కూడా వ్యవహరించిన హరిప్రసాద్ గారు జనసేన విజయ ప్రస్థానంలో ఆ పార్టీ ఇప్పుడు ఇంతటి ఘన విజయాన్ని సాధించి రాష్ట్ర ప్రభుత్వంలో అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తుండడంలో అనిర్వచనీయమైన పాత్ర పోషించారు. పైకి కనిపించరు కానీ హరిప్రసాద్ గారిది జనసేనలో చాలా కీలకమైన పాత్ర. వ్యక్తిగత ప్రచారానికి ఎంతో దూరంగా ఉండే హరిప్రసాద్ గారి గురించి జనసేన వారికి తప్ప బయట ప్రజలకు పెద్దగా తెలియదు. ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడరు. మన పని మన గురించి చెప్పాలి తప్పితే మన గురించి మనం చెప్పుకోకూడదన్నది ఆయన ఫిలాసఫీ. ఆ విధంగానే ఆయన ఎంతటి ఘన విజయాలు సాధిస్తున్నా సరే వినమ్రంగా, ఉద్యోగిగా, అనుకోగా ఉంటూనే తన పనిని తాను కొనసాగించారు తప్ప ఏదో ఇంత సాధించగానే ఎంతో సాధించామని హడావుడి పడిపోవటం, టామ్ చేసుకోవటం ఇవన్నీ ఆయనకు అస్సలు నచ్చని విషయాలు, బొత్తిగా సరిపడని అంశాలు. ఈ కారణాల వల్లే కావచ్చు బహుశా ఆయన జనసేనాని పవన్ కళ్యాణ్కు అత్యంత ఇష్టనుగా, విశ్వసనీయ వ్యక్తిగా మారారు. అదే నమ్మకాన్ని ఆయన చివరి వరకు నిలబెట్టుకోగలిగారు. జనసేన ఓడినా గెలిచిన వాటన్నింటిలోనూ కూడా ఆయన పవన్ కళ్యాణ్ గారిని వెన్నంటే ఉన్నారు తప్ప పరాజయానికి తెరచి నిరాశ చెంది పార్టీని విడలేదు. అందుకనే ఇప్పుడు ఆయన హరిప్రసాద్ గారు జనసేనకు తొలిసారిగా అసెంబ్లీలో అంటే శాసనమండలిలో లభించిన తొలి స్థానానికి అభ్యర్థిగా ఎంపికై నేడు అతి త్వరలోనే శాసనసభలో జనసేన తొలి ఎమ్మెల్సీగా అడుగుపెట్టబోతున్నారు. తద్వారా పాత్రికేయ లోకం నుండి ఎమ్మెల్సీ అయిన అతి కొద్ది మందిలో ఆయన ఒకరిగా స్థానం సంపాదించబోతున్నారు. హరిప్రసాద్ గారికి ఎంతో ఆనందం కలిగించేదైనా ఒక సహచర పాత్రికేయులుగా మా అందరికీ కూడా ఎంతో ఆనందం కలిగించే అంశం. హరిప్రసాద్ గారిపై కొత్తగా వచ్చిన ఈ బాధ్యతను ఆయన అత్యంత సమర్థంగా ఇప్పటివరకు ఆయన చేసిన ఎన్నో టాస్క్స్ మాదిరిగానే ఈ ఎమ్మెల్సీ అనే బాధ్యతను కూడా సమర్థంగా నిర్వర్తిస్తారని, తన సాయశక్తుల రాష్ట్రానికి, ప్రజలకు సేవ చేస్తారని, ఎప్పటి మాదిరిగానే ఇందులను భేష్ అని అందరితో నడిపించుకుంటారని ఆశిస్తున్నాం. ఇందుకు అవసరమైన ఆయురారోగ్యాలను, శక్తి సామర్థ్యాలను ఆయన ఎంతగానో ఇష్టపడే తిరుమల శ్రీనివాసుడు ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.